శ్యామా వదినా రా వదినా. బాగున్నావా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. ఒకసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. శ్యామాని చూద్దామని వచ్చావా వనజాక్షి? అవును పెద్దమ్మా, చాలా రోజులు మా ఇంట్లోనే ఉన్నారు కదా, ఒక్కసారిగా ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేశారు. ఇన్ని రోజులు శ్యామ పక్కనే ఉంది, బాగా అలవాటైపోయింది. ఇప్పుడు లేకపోయేసరికి వెలితిగా ఉంది. పైగా పొట్టి మనిషి కూడా కాదు. అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు మాకు పరిచయం అవ్వడం మా అదృష్టం. ఈ ఇంటి ఆడపడుచులా కష్ట సుఖాల్లో మా వెంటే ఉంటున్నావు. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదులే పెద్దమ్మా, నాకు మాత్రం పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, మీరు తప్ప. వదినా, పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు శ్యామా. వాళ్ళు ఇక్కడికి వస్తావని ఒకటే అల్లరి. సండే తీసుకెళ్తానని చెప్పి స్కూల్ కి పంపించేశాను. అక్క, పిల్లల్ని కూడా తీసుకురావాల్సింది. ఈసారి తీసుకొస్తాలే తమ్ముడు, ఇప్పుడు కుదరలేదంతే. హలో, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడు వస్తాను. హలో, యా శ్రీనివాస్. అమ్మ వనజాక్షి, కాఫీ తీసుకొస్తాను, కూర్చోమ్మా. కూర్చో వదినా. రారా, నువ్వు కూడా కూర్చో. ఇల్లు చాలా బాగుంది. కాఫీ తీసుకోమ్మా. అవును, అడగడం మర్చిపోయాను శ్యామా, హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకున్నావా? చేయించుకున్నాను వదినా, అంతా బానే ఉందన్నారు. ఏ హాస్పిటల్లో? శ్రీ సాయి మదర్స్ హాస్పిటల్. అవునా? ఆ హాస్పిటల్లో నీలా కడుపుతో ఉన్న ఆడవాళ్ళని చూసే డాక్టరు, ఆ పేరేదో ఉందమ్మా. డాక్టర్ లలిత, గైనకాలజిస్ట్. ఆవిడే ఆవిడే. నువ్వు చెకప్ చేయించుకునేది ఆ డాక్టర్ దగ్గరేనా? ఆవిడ దగ్గరే వదినా. చాలా మంచి డాక్టర్ శ్యామా. మా పిన్ని వాళ్ళ పెద్ద కూతురికి కూడా తనే డెలివరీ చేసింది. అవునా? సరే శ్యామా, నేను మళ్ళీ వస్తాను, చిన్న పనుంది. పెద్దమ్మా వస్తానే. అలాగేనమ్మా, జాగ్రత్త. నేను మదర్ ఇండియా అనే ట్రస్ట్ ప్రారంభించాను. ఆ ట్రస్ట్ తరపున పేద ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ అయ్యే వరకు వారి మంచి చెడులు చూసుకుంటాను. అంటే 9 నెలల వరకు కావాల్సిన ప్రోటీన్ ఫుడ్, హాస్పిటల్ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు నేనే భరిస్తాను. సూపర్ మేడం, చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్లు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పేదరికం వల్ల సరైన ఆహారం, వైద్యం లేక ఇబ్బంది పడుతున్నారు. మీరీ పని చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అభినందించకుండా ఉండలేను. నిజంగా మీరు చాలా గ్రేట్ ఐశ్వర్య గారు. చిన్నతనం నుండి నలుగురికి సహాయం చేయడం అలవాటైంది. మదర్ తెరీసా నవ్వలేకపోయినా ఆవిడ బాటలోని సమాజ సేవ చేస్తూ బ్రతకాలని నిర్ణయించుకున్నాను. అందులోనూ ఇలాంటి రేపటి తరం తల్లులకి సేవ చేస్తే నాకు కలిగే సంతృప్తే వేరు. మీ మీద నాకు చెప్పలేని గౌరవం కలుగుతోంది ఐశ్వర్య గారు. నేను కూడా అప్పుడప్పుడు క్యాంపులు పెట్టి లేడీస్ కి ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉంటాను. మీ మంచితనం, గైనకాలజిస్టుగా మీరు చేసిన సేవలు తెలుసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. మా ట్రస్ట్ తరపున ప్రెగ్నెంట్ లేడీస్కి కొంచెం తక్కువ ఫీజుతో వైద్యం చేస్తే మేము ఇంకా మరింత మందికి సాయం చేయగలుగుతాం. పైగా అలా చేసినందుకు మిమ్మల్ని కూడా మా ట్రస్ట్ మెంబర్గా యాడ్ చేస్తాం. ఖచ్చితంగా ఐశ్వర్య గారు,
మీరు చేస్తున్న ఈ మంచి పనికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్. తనే పూర్ణ. నమస్తే డాక్టర్. రామ్మ పూర్ణ. వీడు ప్రశాంతంగా బతకనిచ్చేటట్లేడు. మేడం మమ్మల్ని ఇంట్లోంచి పంపించేస్తుందేమో. మీ ఆయన తాగొచ్చాడు కదా. క్షమించండి మేడం, ఇలా చేస్తాడని అనుకోలేదు. వాడికి నేను బుద్ధి చెప్తాను మేడం. నీకు అసలు బుద్ధుందా? నువ్వు ఈ జన్మకి మారవయ్యా. అంతా నా కర్మ. ఎప్పుడు ఇలా చేయనని మేడం గారిని క్షమాపణ అడుగు. క్షమించండి మేడం, ఇంకెప్పుడు తాగను. మరి ఇప్పుడెందుకు తాగా? నీకు ముందే చెప్పాను కదా తాగుడు మానేయాలని. చెప్పారు మేడం. మరి ఎందుకు తాగావు? ఇక్కడ ఉండాలని లేదా? అంత మాట అనకండి మేడం. మీ ఇంటికి వచ్చాకే పట్టెడు అన్నం తింటున్నాం, సుఖంగా ఉంటున్నాం మేడం. మమ్మల్ని పంపించొద్దు మేడం, మీకు దండం పెడతాను. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నిన్ను క్షమించను. వెళ్ళో. అలాగే మేడం, ఇంకెప్పుడు తాగను. క్షమించండి మేడం. తాగుడు మానిపించాలని అన్ని రకాలుగా ప్రయత్నించాను, కానీ వాడు మారలేదు. మీరు చెప్పిన భయంతో అయినా తాగుడు మానేస్తే బాగుండు. నువ్వు మీ ఆయన గురించి ఆలోచించి టెన్షన్ పడకు. టైంకి తిని మెడిసిన్స్ వేసుకో. సరే మేడం. మా ఆయన తాగొచ్చినా క్షమిస్తున్నారు, నా మంచి చెడులు చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. పర్వాలేదు. నిద్రపోయే ముందు పాలు తాగడం మర్చిపోకు. అలాగే మేడం. మీ ఆయన తాగితే నాకేంటి, తాగకపోతే నాకేంటి? నీ కడుపులో ఉన్న బిడ్డతో నాకు చాలా పనుంది. అప్పటి వరకు మిమ్మల్ని భరిస్తాను. అయితే నేనే నీకు పాలు కల్పిస్తానుండే. కూరగాయలమ్మా, కూరగాయలు, వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి. శ్యామా, నువ్వు ఉండు, నేను వెళ్తాను. వైదేహి, జ్యూస్ తాగమ్మా. వద్దు మామయ్య గారు, వదిన పాలు తీసుకొస్తానంది కదా. అమ్మా శ్యామా, గ్యాస్ స్టవ్ ముట్టించే లైటర్ కనిపించట్లేదు. ఎక్కడుంది? అక్కడే ఉంటుంది చూడొదినా. చూశానమ్మా, ఇక్కడేం కనిపించట్లేదే. ఒకసారి నువ్వు వస్తావా? క్షమ, నువ్వు కూర్చో, నేను వెళ్ళొస్తాను. పర్లేదు అఖిల్ బాబు, కిచెన్ లోకే కదా, నేను వెళ్ళొస్తాను. క్షమ, కొంచెం నెమ్మదిగా. క్షమ,
క్షమా శ్యామ 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 ఏమైంది? ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? మీ ప్లాన్ సక్సెస్ అయింది కదా, హ్యాపీగా ఉంటారనుకుంటే ఇంకా ఏదో ఆలోచిస్తున్నారేంటి? వనజాక్షి వనజాక్షి వనజాక్షి. ఏంటి మేడం వనజాక్షి అని అన్నిసార్లు అంటున్నారు? నా పేరు అంత బాగుందా? అవును, చాలా బాగుంది. కానీ నేను సీరియస్ గా మాట్లాడేటప్పుడు కామెడీ చేయొద్దు. అలాగే మేడం. మన ప్లాన్ సక్సెస్ అయిందంటున్నావు, అది తప్పు. అసలు మనం ప్లాన్ చేయాల్సిందే ఇప్పుడు. అదేంటి మేడం? ఇల్లు అలగ్గానే పండగ కాదు, ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా. ఇప్పుడు మనం ఇల్లు అలికామంతే, అసలు ప్లాన్ ముందుంది. మహానుభావుల మాటలు చేతలు అంత తొందరగా అర్థం కావు అంటారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు మహానుభావురాల్లా కనిపిస్తున్నారు. పొగుడుతున్నావా, బిస్కెట్ వేస్తున్నావా? అయ్యో ఏంటి మేడం అలా అంటారు? మీ మసాలా తింటున్నదాన్ని మీకు బిస్కెట్ ఎందుకు వేస్తాను? ఊరికే అన్నానులే, కంగారు పడకు. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి మేడం? శ్యామాకి కొడుకు పుట్టబోతున్నాడు. మన ప్లాన్ వర్కౌట్ కావాలంటే పూర్ణకి కూడా అబ్బాయే పాపం సరిపడా ఆహారం లేక డెలివరీ అవ్వగానే తల్లి బిడ్డ ఇద్దరూ చనిపోయారు. అయ్యో, ఎంత ఘోరం జరిగింది వనజాక్షి. వాళ్ళకి చెప్పేవాళ్లు లేక అలాగే ఉండిపోయారు మేడం. లేదంటే ముందుగా ఒకసారి స్కానింగ్ తీయించుకుంటే బాగుండేది. కనీసం పెద్ద ప్రాణమైనా దక్కేది. ఏం చేస్తాం, వాళ్ళ జాతకమే బాగోలేదు. ఇదిగో అమ్మాయి, ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి స్కానింగ్ చేయించుకోమ్మా. అసలే రోజులు బాగోలేవు. నేను కూడా ఇలాంటివి విన్నాను పూర్ణ. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. పూర్ణ, రేపు హాస్పిటల్కి వెళ్దాం. రేపు ఒకసారి స్కానింగ్ చేయిస్తాను. బిడ్డ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. మీరు మాట్లాడేది విన్నాక నాకు స్కానింగ్ తీయించుకోవాలనుంది మేడం. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే మేడం. ఏంటకిల్ బాబు ఇది? పచ్చడి తినాలనిపిస్తుంది అన్నావుగా, ఇదిగో నీకోసం తెచ్చా. అవునా, థ్యాంక్ యూ. వద్దులే అఖిల్ బాబు. ఏమైంది శ్యామా? అత్తయ్య పచ్చడి తినొద్దని చెప్పారు కదా, నాకొద్దు. ఇప్పుడు తింటే అత్తయ్య మాటకి గౌరవం ఇవ్వందాన్ని అవుతాను. ఏం పర్లేదు, తిను. నీ గౌరవ మర్యాదలు ఏం దెబ్బతినవు. ఎందుకంటే ఇది పచ్చడి కాదు, పచ్చడిలా ఉంటుంది. అవునా, అలా కూడా ఉంటాయా? మనుషుల అవసరాలు అభిప్రాయాలను బట్టి మార్కెట్లో అన్ని వస్తువులు ఉంటాయి. తిను, నేను పెడతాను.
ఇంకెక్కువ ఎందుకో? ఎక్కువగానే వేయాలి వనజాక్షి. ఈ గాజులు ఎక్కువ ఉండడం వల్ల నాడి మీద ఒత్తిడి కలిగి ప్రసవం సులువుగా జరుగుతుందంటారు. ఆహా. ఏం చేస్తున్నావురా లోపల? ఏమంటున్నాడు మీ కొడుకు? ఆ, వాడు కూడా సేమ్, మా అమ్మని బాగా చూసుకో అంటున్నాడు. అవునా? ఏమండి, హ? బాబు తన్నాడండి. అవునంటున్నాడు. అరే కన్నయ్య, ఈ అమ్మ అంటే నీకెంత ఇష్టం రా. నిన్ను చూడాలనిపిస్తుంది. ఎప్పుడొస్తావురా? డెలివరీ డేట్ ఇచ్చారు కదా, వచ్చేస్తాడులే. నేను అప్పటిదాకా వెయిట్ చేయలేను. నా కన్నయ్యని వెంటనే చూడాలనిపిస్తుంది. ఈ టైం ఒకటి, నా కన్నయ్య కోసం ఎదురు చూస్తుంటే తొందరగా గడవచ్చు కదా. పోనీ గడియారంలో ముళ్ళు ఫాస్ట్ గా తిప్పేనా? ఏ వాచింగ్ పాట్ నెవర్ బాయిల్స్ అన్నట్టు నువ్వు ఆ టైం గురించి ఆలోచిస్తుంటే అది ఇంకా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవును, మన కన్నయ్యకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? అరే, ఆ విషయమే ఆలోచించలేదే. అందులో ఆలోచించేదేముంది? ఆ కన్నయ్య పేరు కలిసొచ్చేలా ఒక మంచి పేరు పెడదాం. ఒకవేళ అమ్మాయి పుడితే? అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా కృష్ణుడి పేరు కలిసొచ్చేలాగే పెడదాం. ఏమంటారు? సరే అంటాను. అవును, మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? ఎవరైనా ఓకే, బట్ శ్యామ లాంటి ఒక క్యూట్ బేబీ గర్ల్ అయితే బాగుంటుంది. అదేం కాదు, అఖిల్ బాబు లాంటి ఒక ప్రెట్టి బేబీ బాయ్ అయితే బాగుంటుంది. లేదు, అమ్మాయే కావాలి. కాదు, అబ్బాయే కావాలి. అమ్మాయే కావాలి, అచ్చం శ్యామ లాగే ఉండాలి. లేదు లేదు, అబ్బాయే కావాలి, అచ్చం అఖిల్ బాబు లాగే ఉండాలి. అమ్మాయి కావాలంటుంటే? అబ్బాయి అంటున్నాను కదా. నో, అమ్మాయి. నో, అబ్బాయి. అబ్బాయి కావాలి. ఏమయ్యా కన్నయ్య, నా భార్య ఎప్పుడూ నా మాట కాదనలేదు. నేను చెప్పింది జవదాట్లేదు, కానీ ఈ విషయంలో నా మాట కాదంటుంది. అంటే నువ్వు రాకముందే మా ఇద్దరి మధ్య గొడవలు పెడుతున్నావు అనమాట. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే గాని ముందేం పేరు పెట్టాలో ఆలోచించండి. ఆ కన్నయ్య మీద వచ్చే అన్ని పేర్లు లిస్ట్ రాసేయండి. అలాగే రాస్తానులే. అఖిల్, ఆ, భోజనానికి రండి. ఆ. పూర్ణ, ఒక పక్క దానికి పెయిన్స్ వచ్చి డెలివరీకి వెళ్తుంటే ఇది ప్రశాంతంగా నిద్రపోతుందేంటి? పూర్ణ, రా వెళ్దాం.
ఎక్కడికి మేడం గారు? హాస్పిటల్కి. ఇప్పుడు హాస్పిటల్కా? ఎందుకు మేడం? ఎందుకంటావేంటి పూర్ణ? డెలివరీకి. మేడం మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు డెలివరీ ఏంటి మేడం? అబ్బా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో పూర్ణ. నీకేదో కీడు జరిగినట్టు నాకు పీడకలొచ్చింది. ఉన్నట్టుండి సడన్ గా పెయిన్స్ వచ్చి ఆ టైంలో ఎవరూ లేకపోవడం వల్ల నువ్వు అల్లాడిపోయావంట. ఆ స్ట్రగుల్లోనే కడుపులో ఉన్న నీ బిడ్డకు కూడా ప్రమాదం జరిగిందంట. అందుకే చెప్తున్నాను, ఏ క్షణంలో పెయిన్స్ వస్తాయో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి పరిస్థితి రాకముందే మనం హాస్పిటల్కి వెళ్ళి జాగ్రత్త పడితే బాగుంటుంది కదా. నా మంచి కోసం ఇంత ఆలోచిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. కానీ ఏదో కల వచ్చిందని మనం ఇంత హడావుడిగా వెళ్ళడం ఎందుకు? ఏంటి పూర్ణ, మతుండే మాట్లాడుతున్నావా నువ్వు? హాస్పిటల్కి వెళ్దామంటే ఏవేవో క్వశ్చన్స్ అడుగుతున్నావేంటి? నేనేదో నీకు సాయం చేద్దామని చెప్తుంటే నువ్విలా మాట్లాడతావేంటి? అది కాదు మేడం. ఏది కాదు? అరే, నీ బిడ్డ మీద నాకున్న శ్రద్ధ నీకు లేకపోతే ఎలా? నేను కారు దగ్గర వెయిట్ చేస్తాను, త్వరగా రా. ఆ. డాక్టర్, ఇంకా డెలివరీ కాలేదండి, చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. ఏమైంది డాక్టర్? లాస్ట్ టైం తను కింద పడ్డం వల్ల ఇప్పుడు ఇలా జరుగుంటుంది. ఇప్పుడు డెలివరీ సాఫీగానే జరుగుతుంది, కానీ తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. మేడం, ఏంటి పూర్ణ, ఏమైంది? చెమటలు పడుతున్నాయి మేడం. ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది, ఏదోలా అనిపిస్తుంది. నాకు కావాల్సింది కూడా అదే. అయ్యో, అలా అవుతుందా? పద పద. సిస్టర్ రా. సిస్టర్, ఎక్స్క్యూజ్ మీ. సిస్టర్ చెప్పండి. తనకి హై బీపీ వచ్చినట్టుంది. అలా వస్తే ఏమైనా ప్రమాదమా? బిడ్డకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఈ పరిస్థితుల్లో ఇలా జరగకూడదు. అర్జెంట్ గా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. అవునా? అయితే సిజేరియన్ చేయమని డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పండి. అవును సిస్టర్, ఆపరేషన్ చేయమని డాక్టర్ గారికి ఫోన్ చేయండి. నా బిడ్డకి ఏం కాకూడదు. అలాగేనండి, మీరేం కంగారు పడకండి. డాక్టర్ గారు ఆపరేషన్ కి సిద్ధం చేయమన్నారు. పదండమ్మా. సరే.
పిన్ని పిన్ని నాకు ఒకసారి తమ్ముడిని చూపించవా? హాయ్ తమ్ముడు, ఈ రోజు నుంచి మనం ఇద్దరం జాలీగా ఆడుకోవచ్చు. రే చిన్నా, నేను మీ పెదనాన్నరా. వెల్కమ్ నాన్నా. రే, నేను మీ తాతయ్యని. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. దా, 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 దా. పదమ్మా. పద. ఏంటి ఆగిపోయారు? లోపలికి రండి. ఇప్పుడే పుట్టిన బాబుతో వచ్చాం కదా మేడం. దిష్టి తీసాక లోపలికి రావాలి, లేదంటే బాబుకి మంచిది కాదు. వీడికి వీడి తల్లికి మంచి జరగకూడదని ఇదంతా చేశాను. వీడికి దిష్టి ఎందుకు తీస్తాను? దిష్టి పెడతాను. కానీ ఒక ప్లేట్లో కుంకుమ నీళ్ళు కర్పూరం వెలిగించి మీ చేత్తో దిష్టి తీయండి మేడం. కర్పూరం లేదు, కాకరకాయ లేదు. దిష్టి తీయడం వల్ల ఉరిగేదేం లేదు, తీయకపోవడం వల్ల తరిగేదేం లేదు. లోపలికి రండి. నువ్వెందుకే ఫీల్ అవుతున్నావు? దిష్టేగా, నేను తీస్తానుండు. ఇదేం దిష్టి తీయడం అయ్యా? చూడు, చితిమంటైనా కర్పూరం మంటైనా రెండూ అగ్నిదేవుడేనే. అగ్గి తలక పెడితే చితవుతుంది, తల చుట్టూ తిప్పితే గురువుగారు, కాఫీ టీ ఏమైనా తాగుతారా? అవేమీ వద్దమ్మా. ఉంటే కాస్త మజ్జిగ తీసుకురండి. వైదేహి, మజ్జిగ తీసుకురమ్మా. అలాగే అత్తయ్య. ఇంతకీ మీ వారసుడెక్కడ వర్మగారు? ఇంకా కనిపించలేదు. వస్తున్నాడు గురువుగారు. అమ్మా శ్యామా. వస్తున్నాను మామయ్య గారు. అదిగో గురువుగారు, మా వంశోద్ధారకుడు. వీడి జాతకమే మీరు చూడాల్సింది. పుట్టిన గడియలు ఉన్నాయా వర్మగారు? ఉన్నాయండి. ఇదిగోండి గురువుగారు. మూలా నక్షత్రం 2వ పాదం, సప్తమి గురువారం. సమయం ఉదయం 11:45 గురువుగారు, మజ్జిగ తీసుకోండి. ఇలా ఇవ్వమ్మా. వర్మగారు, అద్భుతం అండి. మహర్జాతకుడు మీ ఇంట్లో పుట్టాడు. ఈ పిల్లవాడు చాలా గొప్పవాడవుతాడు. తాను కాలు మోపిన ఇల్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. బంగారు కొండ. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరిలా చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది గురుగారు. నేను మీ మెచ్చుకోలు కోసం చెప్పడం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఆ పిల్లవాడి భవిష్యత్తు చెప్తున్నాను. అమ్మా,
అద్భుతమైన గడియల్లో, దేవతలు తిరిగే ఘడియల్లో బిడ్డను కన్నావు. నీకంతా శుభమే జరుగుతుంది. అవును గురుగారు, కరెక్ట్ గా అదే టైంకి పుట్టాడు. మేమందరం కూడా అక్కడే ఉన్నాము. దగ్గరుండి దీని బిడ్డని, బిడ్డ జాతకాన్ని మార్చేశాం. మరి ఇలా ఉందేంటి? పుట్టిన ఘడియల ప్రకారం జాతకం ఎంత ఉత్తమంగా ఉందో ముఖ కవళికలను బట్టి అంత వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉంది. అలా ఉండడం ఏంటి గురువుగారు? మాకు చాలా కంగారుగా ఉంది. దానికి ఏమైనా పరిష్కారం ఉందా? మీరు కంగారు పడాల్సిన పనేం లేదమ్మా. ముఖ కవళికలు, చేతి రేఖలను పట్టి చెప్పే జాతకం జీవితం పైన అంత ప్రభావం చూపించదు. పుట్టిన ఘడియలే ముఖ్యం. ఆ టైంలో ఉన్న పరిస్థితులను బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి. రేపు ఊయలు వేసి పేరు పెట్టండి. అలాగే గురువుగారు. మంచిది. గురువుగారు, ఒకసారి మా బాబుని దీవించండి. ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇక నేను వెళ్ళొస్తానండి. మంచిది గురువుగారు. గురువుగారు, మంచినీళ్లు. పర్వాలేదమ్మా. పోలియో డ్రాప్స్ వేయించారా? లేదండి, వేయిద్దాం అనుకున్నాను. ఇంకెప్పుడమ్మా? ఈ రోజే కదా లాస్ట్ రోజు. మీరు ఆశా వర్కర్లా? ఈ వార్డుకు మేమే ఆశా వర్కర్లం. ఈ పక్కన వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ ఇంట్లో పిల్లలు ఉన్నారని తెలిసింది. ఇంకెప్పుడు పోలియో డ్రాప్స్ విషయంలో లేట్ చేయకండి అమ్మా. మీ పేరు? పూర్ణ. బాబుకి పేరు పెట్టారమ్మా? ఇంకా లేదండి. పర్లేదులేండి. పిల్లాడి మొహంలో లక్ష్మికల ఉట్టి పడుతుంది. గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు. నీకు మంచి పేరు తీసుకొస్తాడు. మీరెలా చెప్తున్నారండి? నాకు కొంచెం జాతకాలు చూడటం వచ్చులే. అదృష్టవంతురాలివి. బంగారం లాంటి కొడుకు పుట్టాడు. చిన్న చిన్న కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టాలు దాటుకుని వెళ్ళిపోతాడు. మంచి భవిష్యత్తు ఉంటుంది. వెళ్ళొస్తామండి. మంచిదండి.